చింత చిగురు పప్పు చింత చిగురు చిన్నది ఆ పాట ఉంది అది పాడు ఇప్పుడు కరెక్ట్ పాట పాట రాకుండా పాడైపోతావు కదా. చింత చిగురు పప్పు చిన్నదానా చిన్న పప్పు మీద పాట మరి ఉండదు ఉండదు. నీకేం తెలుసు నువ్వు ఎన్నడు చూసావే సినిమాలు చూసింటే కదా నీ మకము. కలర్ చింత చిగురు పప్పు చాలా గట్టిగా చేస్తే పప్పు బాగుండదు, అవులే కొంచెం లూజ్గా ఉండాలి పప్పు. ఏమే ఏమేమే ఏం చేసలేవేంగా అన్నము అన్నం చేసినా అన్నంలో చేయాల. ఓ గంట అవుతుంది అడిగితే నీకు అన్నంలోకి అన్నం చేసినావు కదా. అన్నం చేసిన ఏం చేయాలి అన్నంలోకి? చింత చిగురు పప్పు చేస్తా. చింత చిగురుగా పెద్దమ్మ కోసుకొని వచ్చిన పొద్దున అవులే దొడ్లో ఉన్నట్ట వాళ్ళ దొడ్లో పిలిచినన్ని కానీ పిల్లలు పిలిచిరే. నువ్వు అక్కడ పట్టుకొని పోతే నన్ను ఉన్నప్పుడే పిలిచినా బానగాడే. నేను రేపటి కోసుకున్నాం లేదు ఒక కేజీనే. పెద్దమ్మ వెళ్ళే కోసుకొని వచ్చింది చింత చిగురు, నాకు కొంచెం పెట్టింది చేసుకోమని. సరేలే చేయి మరి. ఇంకా నేనైతే చింత చిగురు పప్పు చేస్తా. చింత చిగురు పప్పు ఎన్ని రోజులైనా చేయక. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన అయితే పొద్దున్న పట్టుకొని వేసినాడు. కాయగూరలు అయితే తెచ్చినాడు చూడండి ఫ్రెండ్స్. అంటే సేను మాట్లాడేకైతే పట్టుకొని వేయలేదు అనమాట. గుత్త సేను పోయినసారి గుత్త సేను ఏం పండలేదనమాట. పంట వాళ్ళు లేదు కాబట్టి ఇంక పంట ఏం రాలేదు. వాళ్ళని ఇంకా ఏమన్నా గుత్త తగ్గించుకుంటారా లేదా అని అడిగేకైతే వేయనమాట. అడిగొచ్చినాంలే. ఏదో దేవుని దైవంలో అయితే సగం గుర్తుకు ఒప్పుకున్నారు. ఈసారి ఇంకా మరి ఎట్లా వానలు ఉంటాయో పంటలు ఎట్లా వస్తాయో చూడాలన్నమాట. సేన్లో అయితే ఇంకేమన్నా చెట్లు గిట్లు ఉంటే పని స్టార్ట్ చేయాలి ఇంకా, ఎందుకంటే గుర్తు మాట్లాడించినాం కదా. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. కాయగూరలు తెచ్చినా, పెద్ద కాకరకాయలు తెచ్చినా. మా ఆయన అయితే కాయగూరలు తెచ్చినాడు ఫ్రెండ్స్. పెద్ద కాకరకాయలు ఎన్ని రోజులు తెచ్చినావు? భలే ఉండవు కాకరకాయలు, సూపర్ ఉన్నాయి కాకరకాయలు. చూస్తానే తీసుకోబుద్ది అయినా ఇంకా అర్ధకాయలు తెచ్చినది. ఓయ్ పడపోతాయని ఇంకా కాయగూరలు అయితే ఇంకా టమాటో పళ్ళు, పెద్ద కాకరకాయలు, వంకాయలు తెచ్చినాడు. ఏముంది లేకుండా వంకాయలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. వంకాయలు మనం కంపల్సరీ ఉండాలి. వంకాయలు ఉల్లిగడ్డలు తెచ్చినాడు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరకాయలు తెచ్చినాడు కదా. అవన్నిటికే 160 వేసాడు. ఎట్లా టమాటో పండ్లు? టమాటో పండ్లు 30. ఇంకా కొత్తిమీర అల్లం తెచ్చినాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంటికాడ పథకంలో ఉన్నప్పుడు ఇంటికాడికి వస్తుంది కొత్తిమీర అల్లము. ఇంటి దగ్గర తీసుకుంటే ఇప్పుడైతే రాదు ఇక్కడ. నాకు కూడా బాగుండే అట్లా తీసుకునేది. ఈ కాయగూరలు ఏరాలంటే తలకాయ నొప్పి. ఇప్పుడైతే ఇంకా అన్నీ తేవాల్సి వస్తుంది ఖచ్చితంగా. పోయినప్పుడే తెచ్చుకోవాలి. ఇంకా పోయినప్పుడు రా బండి మీద. ఏం చేస్తావిడా ఏరుకొచ్చుకుంది కాయగూరలు. నీకు బరువైంది మరి, నీకు జతుకోగరు ఏరుకు నీకు కాయగూరలు కదా. అంటే ఏంటి పొయ్యి అంటే ఏం పొయ్యి అంటుకునేది కదా. పొయ్యి అంటుకుని మరి కుండ పెడదా. కుండ సరిపోతుందా? సరిపోతుంది. కలిపోయి మీద కుండలోనే చేస్తుంది పప్పు. మరి దానికోసం ఈరోజు కుండలో చేయాలని అట్లా పెట్టినా నువ్వు వచ్చే వరకు చేయకోకుండా. అవులే కట్టెలపోయి మీద కుండలో చింత చిగురు పప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చింత చిగురు పప్పు నీళ్ళు పోసావు కదా. ఇంకా పొయ్యి అయితే బాగా అంటుకోయింది. ఇంకా పప్పుకి అయితే నీళ్ళు అయితే వేస్తున్నా కదా, బ్యాళ్ళు వేస్తున్నా. కొంచెం పసుపు, చింత చిగురు పప్పు. ఇంకా చింత చిగురు పెట్టలేదా ఇప్పుడే? చింత చిగురు ఇప్పుడే పెట్టేది లేదు. బేర్లు ఉడకల్లా? ఉడకాల బేర్లు బాగా మెత్త ఉడకల్లా ఓ రకంగా. బేర్లు కొంచెం ఉడికినాక వంకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి తర్వాత చింత చిగురు పెట్టాలి. కొయ్యాలి కదా నువ్వు అవన్నీ వంకాయలు. అవి కోసుకో మరి. ఉడకబట్టినది అట్లా వంకాయలు వేస్తావా? లేదు ఉడకబడితే అదే మరి. ఒక ఉల్లిగడ్డ వేస్తావా? ఒకటిసారి 3 వంకాయలా? చిగురు ఎక్కువ ఉంది కదా. చిగురు బాగానే ఉంది.
ఏం కాదులే పుల్లగా అయితే ఉడకవుతుందటవా చూడు మరి నీకు అందాజు అప్పుడే కాగాలి కదా ఎసరు ఉడకల్ల బ్యాలు ఎసరు కాగలు కాదు ఉడకండి బేర్లు సిగర్ ఏమన్నా కొమ్ములు ఉంటాయి కదా అవి తీసేస్తుంది ఇట్లా ఏమన్నా ఆకులు కానీ పెద్ద వచ్చింది సిగర్ అంటే కొనాంది తెస్తుంటారు కదా ఎన్నాళ్ళు మరి ఇదేం ఇదిగానే అదే ఇదిగానే అదే కదా సిగరేనే ఆకలి ఉండదు కదా అది ఇప్పుడు వాన వచ్చింది కదా ఇదంతా బాగా సీసులు పెట్టింది కదా ఎన్నాళ్ళే వాన వచ్చి మొన్న ఒకసారి రాలేదా అప్పుడే సీసులు పెట్టినా వానకే క్లీన్ చేసుకో మరి సిగర్ అంటే ఇంక ఇట్లాంటిది ఎంత కావాలనుకున్నావి అట్లా కొనాంది అంటుండ్రు ఇన్నాళ్ళు ఇంత చిన్నది మరి మండుతుందా బాగా మండుతుందా పొయ్యి అంటుకునే సేపు అయ్యి లేట్ అవుతుంది అది గ్యాస్ మీద ఏదో టక్కన అవుతుండే కానీ క్లీన్ చేసుకో అది ఎన్ని 2 వంకాయలు వేస్తావా 3 వంకాయలు వేస్తా 3 వంకాయలు ఉల్లిగడ్డ 4 పచ్చిమిరపకాయలు దీంట్లోకి కారమే వేసుకునేది పచ్చిమిరపకాయలు వేసుకోరు అవునా పొంగొచ్చి మరి పచ్చిమిరపకాయలు ఎట్టుకు వేస్తావా 2 వేస్తాను ఒక టేస్ట్ మంట బాగా మండుతుంది కదా వంకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇప్పుడు పప్పులోకి వేస్తున్నా ముందే చిగురు పెడితే పప్పు ఉడుకుదు దానికోసమనే కొంచెం బ్యాలు ఉడికినాక వేసుకుందాము కుక్కర్లో పెట్టేసి మొత్తం ఒకటేసారి వేసేసి కుక్కర్ తొందరగా అవుతుంది కదా మొత్తం అన్నీ కలిపి దాంట్లోకి కుక్కర్లోకి వేసి పెట్టేయచ్చు మరి ఇప్పుడు అవి వేసే వంకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా కొంచెం ఉండాలా ఉడకాలా అవి కూడా ఉడకాలి బ్యాలతో పాటు ఉడుకుతాయి తర్వాత చిగురు పెట్టేదా చిగురు ఉడికే పని లేదా చిగురు ఉడుకుతుంది బ్యాల్ కొంచెం బాగా సగం వరకు ఉడికినాక చిగురు వేద్దాం సరేలే బ్యాల్ అయితే ముక్కలు బాగా ఉడికినాయి ఇప్పుడు చిన్న చిగురు పెడతా నీళ్ళు పట్టుకోదు కదా నీళ్ళు పట్టుకోదు కావచ్చు కడిగేయాలా కడిగేద్దాం మరి మెత్తేస్తాను తొందరగా ఉడికేయాలి బ్యాల్ తొందరగా ఉడికి కదా నాకు గంట సేపు పడుతుంది అనుకుంటే కట్టిపోయిందా ఇంకా కొన్ని ఎల్లిపాయలు కారం డబ్బా ఒకటి అనుకో ఇట్లా పడు కొత్తిమీర ఎల్లిపాయలు కొత్తిమీర చింత చిగురు ఇంకా కారం వేస్తున్నా ఇప్పుడు మనం తీసుకొని డబ్బా ఇడే పెట్టి మరి కారం వేసే వాళ్ళు పచ్చిమిరపకాయలు ఎట్టుకేస్తారు పచ్చిమిరపకాయలకి 2 వేసినాం కదా కొన్ని 4, 5 టేస్ట్ కాగాలి ఎంతసేపు ఉడకాలంగా ఇంకా
ఇవన్నీ వేసేసినాక మూత అయితే పెట్టేద్దాం. ఒక 4-5 నిమిషాలు అయితే పడుతుంది. అంతేనే దానిగా బాగా ఉడికినాయి మెత్తగా. ఇంకా చింత చిగురు ఒకటి ఉడికితే ఇంకా రెడీ అవుతుంది పప్పు. కానీ చింత చిగురు అయితే చెట్ల దగ్గరే కదా, దొడ్డి అన్నలో ఉన్నాయి. పోయి పప్పు తినాలనుకున్నప్పుడు పోయి కోసుకొచ్చుకోవచ్చు. మరి అందుతుందో లేదో తెలియదు కానీ ఎక్కల మానం పైకి ఉరుకుతాను. ఎక్కుతావులే, నేను ఎక్కుతాను. చట్నీ చేద్దాం ఈరోజు. చింత చిగురు చట్నీ చేద్దాంలే, కానీ ఆకలి అవుతుంది అన్నం. రెండు బావాయే నీ చింత చిగురు పప్పు ఏట వరకు వచ్చేదే? ఉడికింది. ఇంకా ఉడికిందే రామేదేనే? ఉడికింది కదా రామిడి మరి ఇంకా. చాలా రోజులే కదా చింత చిగురు పప్పు తినక. ఏదో మానెక్కి కోసుకురావాలంటుంటే వాళ్ళే తెచ్చిచ్చారు మీ పెద్దమ్మ వాళ్ళు. చాలా రోజులు కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా తింటామో లేదో. వానకాలం తింటారు. అదే ఇంకా టౌన్లో అయితే అమ్మాయికి వచ్చినప్పుడు తీసుకోవాలా. చేసి రామ్ తొందరగా. పొద్దున్న 4 ఇడ్లీలు తిన్నాను నేను. 4 ఇడ్లీలు తిన్నాను, ఆకలి అవుతుంది. ఎక్కువ ఉంటే గ్యాస్ పట్టుకుంటుంది. ఇంకా సుట్టు అయితే బాగుంటుంది. ఇది అప్పుడు లబ్బర్ ఉంటుండే సుట్లో. ఇక పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇక రాముతున్నా ఉప్పు డబ్బదే. ఉప్పు చక్కెర ఇది బట. ఈ చింత చిగురు పప్పు స్టార్ట్ చేసినప్పటి నుంచి చింత చిగురు అట్లా కాదండి, ఎర్రగా ఉంటుంది అంటాడు మా ఆయన. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎర్రగా ఉంటుందా లేకుంటే ఇట్లా పచ్చగా ఉంటుందా అని. చూపిస్తాను చింత చిగురు తెచ్చి నీకు. చూపి, నాకేం తెలుసు అవన్నీ. మరి నేను కానీ ఇప్పుడు ఇట్లాంటిది అంటే అమ్మాయికి వచ్చినప్పుడు తీసుకుంటాం కదా. నువ్వు చూసినా నేను మానకు పోయి కోసుకొచ్చినాను చిన్నప్పుడు. దానికోసం మీ చిన్నమ్మలు పోతే ఎంట పోతుంటే ఎంత కోసినా కాదది. ఇంత చిగురు మాత్రమే సన్న గిల్లుకోవాల. ఆకే మరి ఇది ఉండే కదా బాగా కాలుతుంది. కాలుతుంటుంది మరి. తర్వాత కళాయి పెట్టినా బాగా కలర్ వచ్చింది చింత చిగురు పప్పు. కారం వేస్తే ఎర్రగా కానొస్తుంది కదా. కారం వేసేది పచ్చిమిరపకాయలు వేయరు. అవులే, టేస్ట్ బాగుంది పచ్చిమిరపకాయలు వేస్తే. తర్వాతకి నూనె వేడవుతుంటుంది. కానీ అగ్గింది కదా బాగా పొయ్యిలోన. తర్వాత దీంట్లోకి వేసేయలేదా పప్పులోకి? పప్పులకే మరి, పప్పులకే. అప్పుడైతే గంటల్లో వేస్తుంటారు. తర్వాత సన్న కంచు గంటలు ఉంటుంది కదా సన్నవి, అట్లా వాటిల్లో వేసి వేస్తారు. దీంట్లోనే అగ్గి మీద పెట్టేది, దాంట్లోనే నూనె వేసి అట్లా పెట్టేది. కానీ అన్నీ చేసినాను, నేనేమన్నీ చేసేదా. తర్వాత కట్టెల పొయ్యి మీద వంట అంతా చేసిన. మరి ఇప్పుడు కళాయిలో తర్వాత పెడుతున్నావా అని నాకు డౌట్ వచ్చి అడిగిందిలే. ఇంకా గట్టిగానే ఉంది అది, దాంట్లో పెట్టచ్చు. గంటి చెడి పెట్టచ్చు. ఇంకా ఏమంటే కొంచెం చిన్నదైతే ఇట్లా దీంట్లోకే పెట్టిస్తాం మనం. తర్వాత కానీ రామ్ పొయ్యి ఉంది కదా దానికి, దానికోసం కళాయి పెట్టి. మరే బాగా నీకు ఐడియాలు వస్తాయి, నాకేమొస్తుంది. చింత చిగురు పప్పు, చింత చిగురు చిన్నది, ఆ పాట ఉంది అది. పాడు ఇప్పుడు కరెక్ట్ పాట అదే. పాట రాకుండా పాడైపోతావు కదా. చింత చిగురు పప్పు చిన్నదానా. చింత చిగురు పప్పు మీద పాట ఉన్నది. మరి ఉండదు. నీకేం తెలుసు, నువ్వు ఎన్నడు చూసావే? సినిమాలు చూసింటే కదా నీ మకము. చింత చిగురు పప్పు చాలా గట్టిగా రాముకు చేస్తే పప్పు బాగుండదు. అవులే, కొంచెం లూజ్గా ఉండాలి పప్పు. అది చల్లకుండా ఉప్పుకి పని సరిపోయినాయా? సరిపోయినాయి. గట్టి
దీంట్లోకే అట్లా అదే మరి కంచుదండి అట్లా ఆడది మరి దీంట్లోనే వేసి పప్పు తర్వాత అయితే ఇట్లా పొయ్యిలో పెట్టేసి గంటే ఇట్లా తర్వాత సీ అంటే గమ్ గమ్ వాసన వస్తున్నాయి. కాగిందని చూడాల నూనె వేడైంది. ఎల్లిపాయలు వేసిన ఎల్లిపాయలు కొట్టి మిరపకాయలు ఎల్లిపాయ ఎర్రగానే జీలకర్రలు వేసుకున్నాం. ఇంకా ఎల్లిపాయ అయితే బాగా ఎర్రగైంది. ఎల్లిపాయ మిరపకాయలు ఇప్పుడు జీలకర్రలు వేసుకున్నాం. ఎల్లిపాయ బాగా ఎర్రగా అయితేనే తర్వాత బాగా గమగమ అనేది, లేదంటే అంత తర్వాత అంత వాసన రాదన్నమాట. మంచి వాసన వస్తుంది. ఎర్రగా అయితే ఎల్లిపాయ తర్వాత మంచి వాసన వస్తుంది. ఇంకా ఇప్పుడు కరివేపాకు అయితే మా పెద్దమ్మ ఇక్కడ ఇంకా చెట్టు నాటాలనుకుంటున్నా. కరివేపాకు చెట్టు మరి నాటుకో అయిపోయిందిగా. తర్వాత రెడీ అయింది. తక్కువ మన స్టవ్ మీద పట్టుకున్నకపోతే కదా చేయగలుగుతుంది. కొంచెం ముయ్యాలి కదా. కుండ సీలిందే ఇది. సీలిందే ఎట్లా చేయరా? ఏముందా కలుపు తర్వాత మరి తిందాం. కలర్ బాగా వచ్చింది. సిరుకూర పప్పు సిరుకూర కాదు నా మర్చిపోయినది. చింత సిగురు పప్పు సూపర్ వచ్చింది. చూపి దగ్గరికి ఏంటి చింత సిగురు అంట. బాగుందిలే. సిగురు కాదు అనుకుంటున్నావు. చింత సిగురు కాదు. తిన్నారా మరి? కుండ ఎత్తుకొస్తే మరి ఏమెత్తుకోవాలి కాదు సిగురు పప్పుకి కుండలో చేసాం. కుండ ఎత్తుకొని వస్తాయి కదా. కుండలో పప్పు, కుండలో అన్నం. ఉప్పు తెచ్చా మరి? పెరుగొద్దా? మజ్జిగ కలుపుదామని కలప. తిని ఫస్ట్ అన్నం. చింత సిగురు పప్పు తిని ఎట్లుందో టేస్ట్ నువ్వే చూడాల్సింది. సిగురు కాదంటావు దాన్ని. సిగురు ఇంకా నేతగా ఉండాలంటావు. యాదో చింత చిగురు అంటే వాళ్ళు తెచ్చిచ్చారా? నాకు తర్వాత ఎదురా నువ్వు తిను. పెరకరాలేవు దానికోసం నువ్వు కలుపుకొని తిను. కాలుతుంది బాగా. తినండి. చింత సిగురు పప్పు అంటే ఇష్టం కదా నీకు? ఇష్టం లేదా? చిగురు ఎండాకాలం ఇప్పుడు వాన స్టార్ట్ అయినప్పుడే వచ్చేది. ఎవరికైనా ఇష్టమైన చింత చిగురు పప్పు అంటే. ఏమన్నావు కదా చింత చిగురు పప్పు? బాగుంది. బాగాలేదా? సూపర్ ఉంది. బాగాలేకున్నా కానీ బాగుండదా? ఎందుకు బాగాలేదు? బాగుందే. మరి చెప్పాలి టక్కన ముద్దు పెట్టుకుంటాను నేను అట్లకి. అంటే 2 ముద్దలన్న మింగనీళ్ళలో వద్దా? ముద్దు మింగితే కూడా తెలుస్తుంది అప్పుడే. చిన్న చిగురు ఇంకా నేతగా అవేమి చీసులు ఎర్రగా ఉండాలంటారు కదా. టేస్ట్ కానీ బాగా చూడు. కానీ తింటా నేను.
చింతచిగురు పప్పు అయితే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.